ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 7వ తేదీ ఆదివారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ రోజు అయితే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి మానసిక పరీక్ష సమయము వచ్చేసిందని చెప్పాలి అండి. అయితే మీ యొక్క జాతకంలో గ్రహాల యొక్క కదలికలకు మీ మనసులో ఒక ప్రమాదకరమైనటువంటి మీ యొక్క మనసులో ఒక ప్రధానమైనటువంటి ఆట అనేది ఆడబోతున్నారనమాట. మీరు ఎంత కష్టపడి మర్చిపోయినా మీ యొక్క పాత ప్రేమ అనేది మీకు గతం మళ్ళీ కూడాను మీ యొక్క గుండెల్లో తలుపు అనేది తట్టబోతుందన్నమాట. ఆ యొక్క పాత జ్ఞాపకాలు మిమ్మల్ని ఎంతగానో ఒంటరితనంలోకి నెట్టేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద గండం కూడా పొంచి ఉందండి. ఆవేశంలోనూ లేదంటే ఏదన్నా ఎమోషన్లోనూ అయిపోయినటువంటి పొరపాటును కూడాను మీరు ఒక తప్పుడు నిర్ణయంగా తీసుకున్నారు అంటే మీ యొక్క జీవితంలో మళ్ళీ నరకంగా మారిపోబోతుంది. కోలుకోనటువంటి భారీ నష్టం అనేది జరగబోతుంది. అసలు ఇది అంతా కూడాను మీకు ఎటువంటి పరిస్థితిని తీసుకురాబోతుంది, తీసుకోకూడనటువంటి ఒక నిర్ణయం ఏమిటి, ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు అనేది ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, అత్తకుల మధ్య సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మీకైతే 100% శాశ్వత మార్గం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి. మన యొక్క గురుగారి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారని చెప్పాలి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి ఉండండి. సమస్య మీది, పరిష్కారం గురువుగారిది. వితిన్ డేలోనే మీకైతే ఒక మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి అధిపతి సూర్య భగవానుడు. ఇక మీ రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క భవిష్యత్తును డిసైడ్ చేసుకోబోతుంది అనేసి మీరైతే బలంగా గమనించాలండి. అయితే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ప్రేమించిన, స్నేహం చేసిన ప్రాణం ఇస్తారండి. అవతల వ్యక్తి యొక్క మోసం చేసిన కానీ వారిని అయితే పూర్తిగా మర్చిపోతామన్నా కూడా అది మీ వల్ల కాదని చెప్పాలండి. పైకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ మరి మీ యొక్క జీవితంలో ముందుకి కొనసాగుతున్నటువంటి మీ యొక్క నడవడిక అనేది నటిస్తారు, కానీ లోపల మాత్రం ఆ యొక్క పాత గాయం అయితే మీకు పచ్చిగా అలానే ఉంటుందండి. ఇక అయితే రేపటి రోజున మీ యొక్క ఎమోషనల్ వీక్నెస్ని అయితే భావోద్వేగపరమైనటువంటి బలహీనత మీ యొక్క జీవితాన్ని మళ్ళీ వెనక్కి లాగడానికి అయితే ప్రయత్నం చేస్తుంది మిత్రమా. గత కొన్ని రోజులుగా మీ యొక్క ప్రవర్తనలో ఏదో ఒక తెలియనటువంటి వెలితి అనేది మిమ్మల్ని అయితే వేధిస్తూ వస్తుంది. నన్ను నిజంగా అర్థం చేసుకునేటువంటి వారు ఎవరూ కూడా లేరా అనేసి మీరైతే ఒంటరితనంతోనే ఎంతో ఈ విధంగా బాధపడుతూ వస్తారనమాట. సరిగ్గా మీ యొక్క బలహీనతంగా ఉన్నా కానీ ఈ యొక్క తరుణంలో పాత జ్ఞాపకాలు లేదంటే పాత వ్యక్తి మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి గ్రహస్థితి అయితే ఏర్పడబోతుంది మిత్రమా. అయితే ఇప్పుడు అసలు నిజాన్ని అయితే మీ యొక్క గ్రహస్థితుల హెచ్చరికను బలంగా విశ్లేషిస్తుంది. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి పాత ప్రేమ ఎలా గుర్తు వస్తుంది, మీ వల్ల జరిగేటువంటి దీనికి కలిగినటువంటి కారణం ఏంటి, ఏ విధమైనటువంటి నష్టము అనేది మీకు ఎదురు కాబోతుంది, మీ యొక్క పరిస్థితి అంతా కూడా ఏ విధంగా ఎదురు కాబోతుంది. అయితే రేపటి రోజున మీ యొక్క కమ్యూనికేషన్ స్థానము అనేది బలహీన పడడం వల్ల మీ యొక్క పాత ప్రేమికుడు లేదంటే ప్రేమికురాలకి సంబంధించిన ఒక విషయం మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది మిత్రమా. హఠాత్తుగా వారైతే చేసే విధంగా మెసేజ్ అన్ని చేయడం, లేదంటే అర్ధరాత్రి ఫోన్ కాల్ చేయడం, ఇటువంటివి అన్నీ కూడా కావచ్చు. లేదంటే వారు సోషల్ మీడియాలో మీరు పెట్టినటువంటి పోస్ట్కి ఫోటోలు, స్టేటస్లు చూసి మీరు వీరి యొక్క మనసును అంతా కూడా వికలం చేయాలి అవ్వచ్చు. దీనివల్ల మీరు అకస్మాత్తుగా మీరైతే లేదంటే వారిని మీరు పెళ్లిలోనో లేదంటే రోడ్డు మీద చూసి పాత రోజులు గుర్తొచ్చి మళ్ళీ మీ యొక్క కళ్ళల్లో నీరు అనేది తిరగవచ్చు. ఈ విధంగా పొరపాటును కూడా తీసుకోవాలి. ఒక తప్పుడు నిర్ణయం ఏంటంటే అవతల వ్యక్తి మీ ముందుకు వచ్చి నేను అప్పుడు ఈ విధంగా తప్పు చేశాను, మళ్ళీ కలిసిపోదామా, లేదా మీరైతే ఒంటరితనంగా భవించలేక మళ్ళీ మీరు కలవాలో ఈ విధంగా అనుకుంటూ ఉండవచ్చు. ఆ యొక్క తప్పు నిర్ణయం ఏంటి వారు మిమ్మల్ని నమ్మి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించడము, లేదంటే వారితో మీ యొక్క అనుబంధం అనేది కొనసాగించాలి, వారితో మాట్లాడడం మొదలు పెట్టడం వల్ల కూడాను ఈ యొక్క నిర్ణయం తీసుకునే ముందు అయితే మీ యొక్క జీవితం ఏ విధంగా నష్టము అనేది జరుగుతుందంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం స్పష్టంగా హెచ్చరిస్తుందండి. ఈ సమయంలో గతాన్ని నమ్మేసి ముందుకు అనేది సాగవద్దు. ఈ విధంగా చేస్తే కనుక ఈ క్రింద నష్టాలు అయితే ఖచ్చితంగా
ఖచ్చితంగా మీకైతే ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. మళ్ళీ నమ్మక ద్రోహము ఆ యొక్క వ్యక్తి దగ్గరకు నిజమైనటువంటి ప్రేమతో రావడం లేదు అనేసి కేవలం ఒక స్వార్థం కోసమో లేదంటే అవతల అవసరం కోసం మిమ్మల్ని వాడుకొని వదిలేసుకోవడానికో ఈ విధంగా అయితే మీ దగ్గరికి చేరుతున్నారని చెప్పాలి. మీరు గమనించినట్లయితే లొంగిపోతే గత కొన్ని రోజుల్లోనే మళ్ళీ మిమ్మల్ని ఘోరంగా మీరైతే మోసపోయే విధంగా వారైతే చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ మరి రెండో విధంగా చూసినట్లయితే ఆ యొక్క బంధాలు అనేవి అంటే మొక్కలయ్యేటువంటి అవకాశం కూడా ఒకవేళ మీకైతే ఆ వివాహం అయి ఉంటే కనుక లేదంటే ప్రస్తుతం వేరే విధంగా అయితే ఆ యొక్క బంధం నుండి కూడాను పాత ప్రేమ వల్ల లేదంటే వారి యొక్క రాక వల్ల ప్రస్తుతం భాగస్వామితో తీవ్రమైనటువంటి గొడవలు కూడా జరిగేటువంటి అంటే సంసారం కోర్టు మెట్లు ఎక్కేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పాలి. మీ యొక్క పరువు మంట కలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనివల్ల మానసికంగా సంక్షోభం అనేది ఎదురు కాబోతుంది. డిప్రెషన్లోకి అయితే మీరైతే వెళ్తారు. ఎన్నాళ్ళు మీరు పడినటువంటి అంటే సంపాదించుకున్నటువంటి మనశ్శాంతి ఒక్క రోజులోనే బూడిద పాలవుతుంది. మళ్ళీ ఆ యొక్క పాత నరకంలోకి మీరైతే డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అయితే రేపటి రోజున బుధుడు అంటే బుద్ధి మరియు ఆలోచన ఈ రోజున మీ యొక్క గ్రహం అనేది ఈ యొక్క రాశి వారికి ప్రతికూల స్థితిలో ఉండడం వల్ల రాహు యొక్క మాయ అనే దృష్టి అనేది కలిగి ఉన్నాడండి. రాహు అంటేనే భ్రమ లేదంటే ప్రేమను ఉన్నట్లుగా చూపించి మిమ్మల్ని అయితే తప్పుడు దారిలో నడిపించడానికి గ్రహాలు అనేవి చూస్తూ కుట్రలు అనేవి చేస్తూ ఉన్నాయి. మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయే విధంగా సమయం కూడా ఇదే మిత్రమా. అయితే మీ యొక్క రాశి వారికి 5వ ఇల్లు అంటే ప్రేమ స్థానము మరియు 7వ ఇల్లు భాగస్వామి యొక్క స్థానము. ఈ రోజున రాహుకేతువులు కత్తెరతో చిక్కుకొని ఉన్నారండి. దీనివలన బుద్ధి స్థిరంగా ఉండదు. మరి ఎదుటి వారి యొక్క కపట బుద్ధి అనేది మీకైతే అర్థం కాదనమాట. మరీ ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీ ముందు హెచ్చరిక అనేది వెళ్ళగానే ఉద్దేశంతోనో చెప్పడం కాదండి. ఇది అంతా కూడాను మీరు జాగ్రత్త పడితే దీనివల్ల ఈ యొక్క వ్యక్తి చేసినటువంటి కాలు అనేది గుర్తించడం లేదంటే ఆ యొక్క వ్యక్తి యొక్క చేసినటువంటి కాలు అనేది గుర్తు చేసినా కానీ లేదంటే గుర్తుకు వచ్చినా కానీ స్ట్రాంగ్గా ఉండి మీరైతే మీ యొక్క భవిష్యత్తును కాపాడుకోవచ్చు అనమాట. ఒక క్షణం ఎమోషనల్ అయ్యి నోరు జారితే మరీ అంటే మీరైతే మోసపోయే విధంగా ఆ యొక్క రిప్లై అనేది మెసేజ్కి ఇచ్చినా కానీ మీ యొక్క జీవితపు కాలపు ప్రశాంతత అనేది మీకు మీరుగా శాశ్వతంగా కోల్పోయేటువంటి పరిస్థితి కూడా బలంగా ఉన్నాయని చెప్పాలి మిత్రమా. ఈ రోజు మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడవలసింది ఏంటి అంటే మరి రిప్లై అనేది ఇవ్వకండి. ఇక రేపటి రోజున ఈ యొక్క వ్యక్తి నుండి ఎటువంటి మెసేజ్ వచ్చినా లేదంటే రిప్లై అనేది అసలు కాల్ అనేది కూడా లిఫ్ట్ చేయొద్దు అనమాట. వీలైతే ఆ యొక్క నెంబర్ను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టుకోండి. అంతే మరి అలాగే బిజీగా ఉండండి. ఇక ఈ రోజున ఒంటరిగా కూర్చొని అయితే పాత పాటలు వినడము పాత ఫోటోలు అనేవి చూడడము అసలు ఈ విధంగా ఇటువంటివి అన్నీ కూడా చేయొద్దని చెప్పాలి. ఇక స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో గడపండి. మరి లేదంటే పనిలో కూడా బిజీగా ఉండండి. ఇక ఈరోజు శివారాధన చేయడం మీకు రేపటి రోజున శుభప్రదంగా ఉంటుందండి. శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయడం కూడా చాలా మంచిది. ఓం నమ శివాయ అని జపించుకుంటూ ఉండండి. మరి శివుడు మనసు అంతా కూడాను అదుపులో ఉంచుతాడండి. మానసిక ధైర్యం కూడా మీకైతే ఎక్కువగా ఇస్తాడు. ఆకుపచ్చ కర్పూరంతో మీకు గదిలో కొద్దిగా కర్పూరం అనేది వెలిగించుకొని దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయండి. ఇక ఈ విధంగా జాగ్రత్తలు అయితే తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తూ ఉండండి మిత్రమా. మరి మీకైతే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. అయితే మీరు ఎక్కడా కూడా వెనుక తిరిగి కాలం అంతా కూడా ఎప్పుడు మీకైతే నష్టాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మీ ముందుకు సాగేటువంటి కాలమే మీకైతే మంచి విజయాన్ని అయితే అందిస్తుంది. అయితే రేపటి రోజున మీ యొక్క మనసు అంతా కూడా అదుపులో ఉంచుకోండి. ఆవేశపడి తప్పుడు నిర్ణయాలు అయితే అసలు తీసుకోకండి. మరి ఈ రోజున మీకు అంటే ఆ యొక్క సమయంలో మీరు ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా కానీ ధైర్యంగా నిలబడేటువంటి ప్రయత్నం అయితే చేసి మరీ ధైర్యంగా నిలబడడానికి అయితే మీరైతే ఖచ్చితంగా ప్రయత్నం చేసుకోవడమే చాలా మంచిది అని చెప్పాలి. ఖచ్చితంగా ధైర్యంగా నిలబడండి. బలంగా నిలబడి ఎటువంటి పరిస్థితి మీకు వచ్చినా కానీ ఎదుర్కోవడానికైతే మీరైతే ప్రయత్నం చేయండి. అంతేకాని ఎమోషనల్గా లొంగారు అంటే మాత్రం మీరు ఆల్రెడీ ఆ యొక్క బంధంలో ఉన్నాళ్ళు ఈ విధంగా ఎటువంటి అంటే మీకు కలిగినటువంటి నష్టాలు ఆ యొక్క బంధం వల్ల కోల్పోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. మీరు ఏమనుకున్నా కానీ ఎదుగుదలతో ముందుకు వెళ్ళాలి అనేసి ఆలోచనలతో ఉన్నవాళ్ళైతేనే మీ యొక్క ఎదుగుదల ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది మిత్రమా. ఈ యొక్క విషయాన్ని అయితే మీరైతే బలంగా గమనించి జాగ్రత్త పడతారనేసి మేమైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మరి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అసలు మర్చిపోకూడదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.